ఒంగోలు స్థానిక 39 పేర్లమ్మాను సంతనాలలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రులు మేరు నాగార్జున హాజరై ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బీసీసీ జిల్లా అధ్యక్షుడు బోలి తిరుపతిరావు, కార్పొరేటర్ బోలి లక్ష్మీ కోటేశ్వరి, మస్తానమ్మ, మంత్రులపాటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దుంపా చించిరెడ్డి, ఓబుల్ రెడ్డి, ఈశ్వర్, వర్ధు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. గణపతి సార్ కూడా స్టేజ్ కొడుతున్నాం. ఈ గణపతి సార్ థ్యాంక్ యూ అమ్మా. అందరూ అనాలి అంటే ఆ మహానుభావుడికి అన్నా కలిపి పుణ్యం వచ్చింది కానీ పాపమే రాదు, నోట్లో ముత్యాలే రాదు. నవరాత్రి ఆ విధంగా ఒక్కొక్క వరం ఇచ్చుకుంటూ వచ్చి మంచి వాతావరణంలో 5:30 గంటలకి ఈ సభ ప్రారంభం కావటం మంచి విషయం. తిరుపతిరావు గారు 3:30 గంటలకి రమ్మన్నాడు. కానీ పేదలకి ఇళ్ల స్థలం అనేది గొప్ప కార్యక్రమం. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో వాళ్ళకి కంటికి కనపడినటువంటి కొన్ని దృశ్యాలని చూసుకొని ఒక ముసలమ్మ ఆ వయసులో కుక్కి మంచంలో పడుకొని ఉంటే ఏందమ్మా నీ పరిస్థితి అంటే, పిల్లలు లేరంటే ఉన్నారయ్యా, 2 కూతురు 2 కొడుకులు ఉన్నారు, కూతురులేమో పిల్లలు తల్లులతో వెళ్ళారు, కొడుకులేమో వాళ్ళ కుటుంబ బాధ్యతలతో వాళ్ళు సతమతవుతూ పనులకు ఎక్కడికి వెళ్ళారు, నా పరిస్థితి ఇదని చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న అతను ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు 600 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 2000 రూపాయలన్నా చేయకపోతే ఇట్లాంటి ముసలి బతకలని అదొక విషయం పెట్టుకున్నాడు. పురుషుల కంటే స్త్రీలు బలవంతులు, మానసిక స్థైర్యం కానీ శారీరక దృఢత్వం కొద్దిగా తగ్గినా కూడా మానసిక స్థైర్యం మాత్రం స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. కష్టాన్ని ఓర్చుకునే శక్తి కూడా వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. కుటుంబాన్ని సమన్వయపరచుకోవడంలో కూడా స్త్రీలు ప్రముఖ పాత్ర వహిస్తారు. కానీ వాళ్ళ యొక్క జవసత్వాలన్నీ కూడా 18 సంవత్సరాలు పెళ్లి చేసిన తర్వాత 6 డివిజన్లో 2500 మందికి ఇళ్ల స్థలాలు వచ్చింది. ఈ విషయంలో నేను చెంచిరెడ్డి గారిని కూడా అభినందిస్తున్నా. మా మంత్రి గారి దగ్గరకు వచ్చి సార్ కట్టించే బాధ్యత కూడా మళ్ళీ గవర్నమెంట్ తీసుకున్నారు, మీరేం ఒక పైసా కూడా. చెంచిరెడ్డి అదృష్టమో మా అదృష్టమో తెలియదు కానీ మీ అందరూ కూడా ఎర్రజల్ల దగ్గర ఎర్రటి నేల, మంచి నేల. 39వ డివిజన్ ఇచ్చేసిన మా మంత్రి గారు మేరుగు నాగార్జున గారికి, స్టేజీ నిర్వహించిన దుంపా చించిరెడ్డి అన్న గారికి, కార్పొరేటర్ గోలి లక్ష్మి గారికి, 42వ కార్పొరేటర్ నోకతోటి మస్తానమ్మ గారికి, అలాగనే ఓబులెడ్డి మాస్టర్ గారికి, 38 కోఆప్షన్ మెంబర్ వర్ధు శేషయ్య గారికి, ఈశ్వర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన 39వ డివిజన్ ప్రజలకి, వాలంటీర్స్కి, కార్యకర్తలకి, నాయకులకి, డివిజన్ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. 3,50,00,000తోటి దగ్గరగా పనులన్నీ పూర్తయినాయి. అదే ఇంకొకటి వచ్చేసి 1,70,00,000తోటి ఉమ్మడిగా 3 కార్పొరేట్లకు సంబంధించిన మెయిన్ రోడ్డు కూడా వేసాము. ఇంకా 2 కోట్ల చిల్లరకి ఇంకా జరగాల్సిన వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు పీర్లమాన్యంలో ఒక 3 డేస్ క్రితం అసలు మరిగా గందరగోళంగా రోడ్లు ఉంటే ఆ రోడ్లన్నింటినీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ 8వ లైన్ వరకు మొత్తం క్లియర్ చేయటం జరుగుతుంది. ఒక పక్క నుంచి వర్క్ కూడా జరుగుతుంది. ఇంకొక 3-4 డేస్లో ఈ వారంలో మొత్తం కంప్లీట్ చేసే విధంగా ఈ వర్క్ చేస్తాము. మేము ఒక్కటే అనుకున్నాము, మా భార్యాభర్తలమే మీకు అన్నిటికీ దగ్గరగా ఉండి
మీకు తలలో నాలుగులాగా ఉండి మీకు ఏం కావాలంటే మాకు చేతనైనంత వరకు మా సహాయం చేద్దామనే ఉద్దేశంతో మీ ఏరియాకి మేము తిరుగుతున్నాము. మీరు కూడా మాకు అట్లానే రెస్పాండ్ ఇస్తున్నారు. ఇది వీళ్ళమాన్యం కానీ, అరుణోదయ కాలనీ కానీ, ప్రగతి నగర్ కానీ, మన సమతా నగర్ కానీ, ఏ ఏరియాలో అయినా కూడా ఎక్సలెంట్గా మాకు మంచి స్పందన ఇస్తున్నారు మేము చేసే పనులకి. నిన్న రాత్రి మీటింగ్ జరిగినా కూడా కొంతమంది నా గురించి బాగా చెప్పారు. మా కార్పొరేటర్ డైనమిక్ కార్పొరేటర్, మా కార్పొరేటర్ వచ్చినాక అసలు ఎట్లాంటి పనులు చేశారని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఒక రాజకీయ నాయకుడికి పొగడ్తలే ఎంత కష్టమైనా తప్పి హ్యాపీ అయింది. అలాగ చెప్పినందుకు చాలా సంతోషం వేసింది రాత్రి వాసన్న ముందు. అలాగనే మా సెంచిరెడ్డి అన్న గారు కూడా మంచి నాయకుడు, మంచి లీడరు. ఏదున్నా కూడా ఫస్ట్ ఒక మాట అనేది అన్నకు చెప్తే ఇమీడియట్గా ఆ కన్సల్ట్ ఆఫీసర్తో కానీ మినిస్టర్ గారితో కానీ చెప్పి ఇమీడియట్గా వర్క్ చేపిస్తాడు. ఏమైనా సరే ప్రకాశం జిల్లా టైగర్ మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆశీర్వాద బలంతో మేము ఇక్కడ ఈరోజు రాజకీయంలో మా మిస్సెస్ కార్పొరేటర్ కానీ, నాకు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు కానీ వచ్చింది. ఈరోజు రాజకీయంలో ఉన్నామంటే మేము మా ఫ్యామిలీ దీనికి మాకు శ్రీ గౌరవనీయులు మా మాజీ మంత్రి వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టిన భిక్షనని మీ అందరికీ సమక్షంలో తెలియజేస్తూ నెక్స్ట్ 42వ కార్పొరేట్ మన మేరుగు నాగార్జున గారికి ఇవ్వాలి. దానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నా. 6,000 నుంచి 7,000 మెజార్టీ తీసుకొని రావాలి. అది మీ చేతుల్లోనే ఉంది. మీకు మంచి జరిగింది అనిపిస్తే మీరు డెఫినెట్గా చేయాలి. అది మీరు డెఫినెట్గా చేయాలి, చేస్తారు, అది నాకు తెలుసు. ఇప్పుడు కూర్చొని అందరికీ బోర్ కొట్టింది. మీ అందరినీ నవ్వించారు మన మాస్టర్ గారు. అందరి నవ్వులో ఒక్కసారి నవ్వులు వచ్చేసాయి మొహాల్లో. అందుకు మాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానమ్మా. పోతే ఈరోజు మనందరికీ ఇలా సంతోషంగా పట్టాల పండగ చేసుకోవడానికి కారణం ఈరోజు మన వాసన్న గారి గట్టిగా పట్టుబట్టి పట్టాలు ఇస్తేనే నేను ఒంగోలులో పోటీ చేస్తాను అని చెప్పి మనందరికీ పట్టాలు తీసుకురావడం జరిగింది. తెచ్చిన తర్వాత కూడా మన నూతలపాడికి ఇవ్వడం కుదరదేమో అని ముందు చాలా భయపడ్డాం. తర్వాత అందరి సహకారంతో మీ అందరికీ పట్టాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ పట్టాలన్నీ దొంగ పట్టాలు, ఈ రిజిస్ట్రేషన్లన్నీ దొంగ రిజిస్ట్రేషన్లని ప్రచారం చేస్తున్నారు మన టీడీపీ వాళ్ళు. అమ్మ, మీ అందరూ సచివాలయాల కోసం తంబేసి రిజిస్ట్రేషన్ చేశారు కదా. మీ అందరూ రిజిస్ట్రేషన్ చేసి తీసుకోబోతున్న ఈ పట్టాలు రేపు పొద్దున్న ఇప్పుడు మీ అందరికీ పట్టాలు ఇచ్చేస్తాం. పట్టా తీసుకున్న తర్వాత ఆ పట్టాలో మీకు ఇచ్చిన స్థలం నంబర్లు ఉన్నాయమ్మా. రేపు పొద్దున మీరందరూ ఆ వెంచర్లోకి వెళ్ళి మీకు కేటాయించిన నెంబర్లు ఉన్న పట్టాలలో స్థలాలను చూసుకొని రండి. నిజమో కాదో మీ మనస్సాక్షికే తెలుసు. పోతే అదే స్థలాల్లో 9 నెలల్లో ఇల్లు కట్టించిస్తామని వాగ్దానం చేశారు మన వాసన్న. 9 నెలల్లో ఇల్లు కట్టి మీ గృహప్రవేశాలకు కూడా మేము అందరం వస్తామని చెప్పారు. అక్కడికి రోడ్లు, కాలువలు, కరెంటు స్తంభాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టించారు. చాలా అధునాతనమైన పద్ధతితో పార్కింగ్ ప్లేసులతో మనకు ఒక కొత్త ఊర్లే వస్తున్నాయి అక్కడ. మీ అందరూ ఆ మంచి ప్రదేశంలో ఉండగలుగుతున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది. మన టీడీపీ వాళ్ళు కూడా ఇల్లు కట్టించి ఇచ్చారు కదమ్మా. 5-6 అంతస్తులు కట్టారు. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ప్లంబర్ వర్క్ లేదు. చిన్న వర్షం వస్తే మునిగిపోతున్నాయి. చూశారు కదా టీడీపీ ఇల్లు. అలా కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళు, ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా మీ అందరినీ భావించి, బహుశా ఆడవాళ్ళందరికీ సొంత ఇంటి కళ అందరికీ ఉంటుంది. బహుశా అది నెరవేరకపోవచ్చు. తల్లిదండ్రులు ఎంతమందికి ఇల్లు కట్టించిస్తారో తెలియదమ్మా. అన్నదమ్ములు కూడా ఎంతమంది కట్టించి ఇవ్వగలుగుతారో తెలియదు. కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఒక తోబుట్టు స్థానాల్లో సొంత ఇంటి పట్టానిచ్చి మీ అందరినీ ఈ పట్టాలు పంపిణీ చేసుకుంటున్నామంటే మనకు చాలా అదృష్టం. మొదట జగన్మోహన్ రెడ్డి గారు తమ పాదయాత్రలు ఏదైతే చెప్పాడో నవరత్నాలు పేదలకు ఇళ్ళు కార్యక్రమంలో మొదట్లో ఎవరు ఆసక్తి చూపించలేదు. ఈ గతంలో చాలా ప్రభుత్వాలు పట్టాలు ఇస్తాము, ఇళ్ళు కట్టిస్తామని చెప్తున్నారు, ఎవరు చేయలేదు.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలానే చెప్తున్నారని చెప్పి మొదట చాలామంది ఎవరు ఈ పట్టాలకి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇల్లు తిరిగి ఇల్లే తీసుకురావటం కొట్టించడం జరిగింది. తర్వాత కొంతమంది మేము పెట్టేవి రాలేదు ఇది అన్నారు, కానీ మొదట్లో అయితే నమ్మకం లేదు వస్తాయని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో చెప్పిన విధంగా అందరికీ ఆ రోజు అర్హతను పెట్టిస్తామన్నారు. మన పార్లమెంట్కి సంబంధించి 6 డివిజన్లో ఆ రోజు 2800 మందిని ఆ రోజు మనం రికార్డుల్లో ఎక్కించాం పట్టాలు ఇచ్చేదానికి. ఆ తర్వాత ఈ భూమి కొనుగోలప్పుడు కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వలేదు మనకి. పార్లమెంట్కి ఏంది ఇన్ని పట్టాలు ఎలా ఇవ్వాలా, ఇంత భూమి ఎక్కడ కొనాలని ఆ రోజు కలెక్టర్ గారు కూడా జేసీ గారు కలెక్టర్ గారు ఒప్పుకోలేదు. తర్వాత ఆ వాసన్న కలెక్టర్ గారితో మాట్లాడి మనకి 60 ఎకరాలకి పర్మిషన్ ఇప్పించారు. ఎక్కడా కూడా మనం పొలం కొనాలంటే ఎక్కడ పెట్టిన 1 కోటి అట్ట చెప్తాం, 1 కోటి 2 కోట్లు 50 లక్షలు కూడా పొలం దొరకలేదు. తర్వాత మనం ఎర్రజర్లు ఇస్తూ ఉన్నారు, దానికి కుదరదు అని చెప్పి ఆర్డర్ తెచ్చినా కానీ కుదరలా. పాపం అవకాశం ఇచ్చారు, మీరు కొనుగోలు దగ్గరలోనే కొనుగోలు చేసుకొని ఇవన్నీ కుదరలేదు. ఇందాక మన కార్పొరేటర్ గారు చెప్పినట్టు మన అదృష్టం ఈరోజు ఇక్కడ పట్టాలు తీసుకుంటున్నాం అంటే. కార్పొరేటర్ గారు ఎప్పుడో ఎక్కడో ఎమ్మెల్యే అయిపోయింది, అంత బాగా మాట్లాడింది ఆమె, అంత కూలంకషంగా భాష. నేను ఇంతకుముందు కూడా చూసా, తిరుపతిరావు గారికి చెప్పా మీ మిస్సెస్కి ఎప్పుడైనా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని. 100% ఎప్పుడో ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీ కార్పొరేటర్ గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉండాలని కూడా దేవుడిని ప్రార్థిస్తూ చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక మన ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వారి యొక్క అంకుఠమైన దీక్ష, పట్టుదల గౌరవ ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మన సంతనోత్తరపాడులో ఉన్నటువంటి 6 వార్డులకు సంబంధించి దాదాపు 2500 పట్టాలు ఈరోజు చాలా మంచి ప్లేస్లో అర్హత ప్రామాణికంగా తీసుకొని అందరికీ ఇప్పించడంలో కృతజ్ఞులైనటువంటి 6 వార్డు కౌన్సిలర్ని అభినందించాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంచి ఏరియా కూడా ఇచ్చారు. చెంచిరెడ్డి గారు పట్టుత్వమైన నాయకుడు అవటం వలన జాగ్రత్తగా మౌలు చేసి వాసన్నకి చెప్పటం, కలెక్టర్తో మాట్లాడిస్తాం. లబ్ధిదారులు సెకండ్ ఫేజ్ మొన్న మిగిలిపోయినవి కూడా చెంచిరెడ్డి గారు చాలా దూరదృష్టితో అంత మెకానిజాన్ని తయారు చేస్తే మేమేదో ఒక మాట చెప్పాం, కానీ ఆ మెకానిజం తయారు చేయటంలోనే గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క లీడర్షిప్ బయటపడతారు. అందుకని మంచి లీడర్షిప్ ఉన్నటువంటి మరి మన 6 డివిజన్లో అందరికీ ప్రజలకు ఉపయోగపడతాయి, ఎవరు నాకు ఇళ్ల స్థలం లేదు అని అడగటానికి అవకాశం లేకుండా జరుగుతూ ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఎంత పెద్దపీట వేశారని చెప్పడానికి నిదర్శనం. ఈ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే అన్ని మహిళామ తల్లుల పేరు మీద, సంక్షేమ పథకాలు పెడితే మెజారిటీ మహిళామ తల్లుల పేరు మీద. రాష్ట్రంలో మహిళల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి కానీ, వారి కుటుంబాల యొక్క బంగారు భవిష్యత్తుని గడపటానికి కానీ, ఎవరి మీద ఆధారపడకుండా ఆ కుటుంబ నేపథ్యాన్ని ఈదటానికి కానీ గొప్ప అవకాశాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ రాజకీయాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఉంది, పరిపాలనలో మహిళలకు ప్రాధాన్యత ఉంది, అలాగే చట్టసభల్లో క్యాబినెట్లో మహిళలకు ప్రయారిటీ ఉంది, చట్టాలు చేయటంలో మహిళలకు ప్రయారిటీ ఉంది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం దిశ చట్టాన్ని తెచ్చి ఒక భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సంక్షేమ పథకం పెడితే నా అక్క చెల్లెమ్మల పేరు అంటాడు. అభివృద్ధి జరగాలంటే కుటుంబ నేపథ్యాన్ని గమనించి మహిళలకు ప్రయారిటీ ఇవ్వాలంటాడు. ఈ రాష్ట్రంలో 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డబ్బులు ఖర్చు పెడితే ప్రతి పైసా మహిళామ తల్లి అకౌంట్లో చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు. ఒక్క ఎర్ర యాగాన్ని కూడా ఏమన్నా మా మహిళ పేరు మీద వేసిన చరిత్ర ఉందా చెప్పమని అడుగుతా ఉన్నాం. ఆలోచించాలా. 3 టర్మ్స్ చేశాడు ముఖ్యమంత్రిగా. ఒక టర్మ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు
2 సంవత్సరాలు కరోనా పోయింది. అయినా ఏ మాట చెప్పాడో, కరోనా బలమైనటువంటి కరోనా భార్యకు వస్తే భర్త దగ్గరికి వెళ్ళేవాడు కాదు, భర్తకు వస్తే భార్య దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. అయినా మొక్కుబడి దీక్షతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని కదిలించి ప్రతి కుటుంబానికి భరోసా కల్పించి ఆదుకున్న తీరు ఒక ప్రక్క అయితే, 2 సంవత్సరాల ప్రభుత్వం పరిపాలన కుంటుబడినా మిగిలిన 2.5 సంవత్సరాల్లో 2,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఖర్చు చేస్తే, మరి నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావయ్యా చంద్రబాబు, ఈ డబ్బులని ఏం చేశావు, ఎవరికి ఇచ్చావు, ఎవరు తిన్నారు అని అడగాల్సిన బాధ్యత కూడా ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు మీ అందరి మీద ఉంది. ఆలోచించాలా? మీ కుటుంబాల యొక్క స్థితి పెరుగుతున్న కారణం, మీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు మోస్తున్న తీరు. మీ ఇంట్లో పిల్లాడు చదువుతుంటే, పాప చదువుతుంటే, చదువుకయ్యే ఖర్చు కోసం ఆలోచించకుండా అమ్మఒడి అకౌంట్లో మీకు డబ్బులు వేస్తుంటే, ఆ పిల్లవాడికి కావాల్సిన వసతులు కల్పిస్తుంటే, పుస్తకాలు, బ్యాగ్, షూ, సాక్స్, బెల్ట్, నోట్ పుస్తకాలు, ట్యాబ్లు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి డిక్షనరీ, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలే. పేదల పిల్లలు ఇంకా పైకి చదివితే వసతి దీవెన, విద్యా దీవెన, ఇంకా విదేశాలకు వెళ్ళాలంటే విదేశీ విద్య, మాన్యుమెంటల్స్. అసలు ఎక్కడ చరిత్రలో ఎప్పుడు చరిత్ర నిలిచిపోయే విధంగా పరిపాలన చేస్తా ఉన్నాడు. పఠాన్ రేష్మా, కే భారతి, షేక్ రహమా బేగ్, షేక్ జ్యోతి, తెలుగుదేశం బుద్ధిబిడ్డ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పివి నరసింహరావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఒంగోలు రంగారాయ చెరువు వద్ద మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మేయర్ గంగాడు సుజాత, ఉడా చైర్మన్ సింగరాజ్ మీనా వెంకటరావు, డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, కార్పొరేటర్లు శాండలియా, తాడి కృష్ణలత, బేదన్ శైలజ, సుబ్బయ్య శర్మ, జ్వాలాపతి, రాఘవ తదితరులు బాగున్నారు. అన్న మీనా కుమార్ ఇటొచ్చే రండి రాజన్న కొంచెం మీరు వెనక్కి వెళ్తే కవర్ అవుతుంది. మీరు కొంచెం వెనక్కి వెళ్తే రాయి సుత్తి తీసుకోండి సార్ సార్ పోలీసు వారు సహకరించి వాళ్ళని
భారతరత్న శ్రీ పివి నరసింహరావు గారి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి మనం అనుకున్న తర్వాత కేవలం ఒక నెల రోజుల లోపలనే మన దగ్గర విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఒక శుభ పరిణామం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పివి నరసింహరావు గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలతోటి సంస్కరణ అనేది రిఫార్మ్స్ అనేది ఆయన తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు అనేది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన చేసినటువంటి ఈ ముఖ్యంగా ఈ మహిళా డ్వాక్రా గ్రూపులు ఆయన ప్రవేశపెట్టింది. దాన్ని మీ మీద ప్రవేశపెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాస్తవంగా ఆ రోజు పివి నరసింహరావు గారే మహిళల కోసం ఆ రోజు డ్వాక్రా గ్రూపుని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఆ పెద్దయిన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం, మన ఒంగోలు ప్రాంతంలో మరి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవటం మరి ఒక మంచి పరిణామంగా భావిస్తూ మరి ఆయన కుటుంబానికి మనందరూ కూడా మరి ఆయనకి ఆదర్శంగా మనమందరం కూడా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ వారి కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ భారతదేశం కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని మనం ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆయన తరతరాలు కూడా ఈ విగ్రహాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని పివి నరసింహరావు గారి గురించి అందరూ కూడా చర్చించుకునే విధంగా మనం అందరూ కూడా ఉండాలని చెప్పి కూడా మన భావితరాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మన పివి నరసింహారావు గారు మనకి వార్తకు సమర్పణ. నమస్కారం.